త్రినయని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. వెళ్ళమ్మా. మీరు కూడా రండి గారు. లేదమ్మా, నేను రాలేను. నువ్వు వెళ్ళమ్మా. ఇదిప్పుడు లోపలికి అడుగు పెట్టగానే అప్పుడు మొదలవుతుంది అసలైన కథ. గారు, మీరెందుకు రాలేనంటున్నారు? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళు. లేదే గారు, మీరేదో నా దగ్గర దాస్తున్నారు. బాబుగారు ఎక్కడున్నారని నేను అడిగితే మీరెవరు చెప్పలేదు. బాబుగారిని నేను చూడాలని పట్టుబడితే మీరేమో ఇప్పుడు కాదని ఏదో విధంగా నన్ను ఆపడానికి ప్రయత్నించారు. ఇవన్నీ చూస్తుంటే బాబుగారికి సంబంధించిన ఏదో విషయాన్ని మీరు నాకు చెప్పట్లేదని నాకు అర్థమవుతుంది. చెప్పండి అయ్య గారు, ఏమైంది? బాబుగారికి ఏమైందో చెప్పండి. హాసనమ్మ గారు, విశాల్ బాబు గారంటే నాకు ప్రాణం అని మీకు తెలుసు కదా. ఆయనకి చిన్న దెబ్బ తగిలినా నా ప్రాణం విలువిల్లాడిపోతుందని మీకు తెలుసు కదా. కనీసం మీరైనా చెప్పండి అమ్మగారు, బాబు గారికి ఎలా ఉందో చెప్పండి అమ్మగారు. చెల్లి, నువ్వైనా చెప్పు. చిన్నబాబు గారు, మీరైనా చెప్పండి. అక్క, నువ్వు ఫస్ట్ లోపలికి వెళ్ళక్క. లేదు సుమన, మీరందరూ మౌనంగా ఉండడం చూస్తుంటే నా మనసుకి కీడు శంకిస్తుంది. లోపలికి వెళ్ళడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు. చెప్పు సుమన, మీ బావగారికి ఎలా ఉందో చెప్పు. నైని, చూడమ్మా, మనం ఈ భూమి మీదకి రావడం దగ్గర నుంచి చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు అన్నీ ఆ దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతూ ఉంటాయి. ఆయన ఎలా రాసుంటే దాని ప్రకారం మనం నడుచుకోవడమే. అంతే తప్ప మార్చుకోవడానికి మన చేతుల్లో ఏవీ ఉండదు కదమ్మా. విధి రాతని మనం తప్పించుకోలేం కదమ్మా. చూడు, నువ్వన్ని విషయాల్లోనూ చాలా ధైర్యంగా ఉంటావు. ఎవరినైనా, ఎలాంటి వాళ్లనైనా ఎదిరిస్తావు. మరి అంత ధైర్యంగా ఉండే నువ్వు ఇలా భయపడిపోతే ఎలా చెప్పు? వెళ్ళు, నీలో ఉన్న ధైర్యాన్నంతా కూడగట్టుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళు నైని. చెల్లి, నీకు తోడుగా నేను వస్తాను. పద. వెళ్ళమ్మా. తీసుకెళ్ళమ్మా. పద చెల్లి.
బాబు గారు, బాబు గారు, బాబు గారు, నేను నహిని నచ్చాను. నాకు ఏం జరిగిందోనని మీరు భయపడుతున్నారేమో. నాకేం కాలేదు బాబు గారు, నేను క్షేమంగానే ఉన్నాను. బాబు గారు, వినిపిస్తుందా? నా మాట మీకు వినిపిస్తుందా? మాట్లాడండి బాబు గారు, బాబు గారు, మాట్లాడండి బాబు గారు, బాబు గారు, ఒక్కసారి మాట్లాడండి బాబు గారు. బాబు గారు, బాబు గారు, మాట్లాడండి బాబు గారు. హాసనమ్మ గారు, బాబు గారు, బాబు గారు ఏం మాట్లాడట్లేదేంటి? తలంతా అలా కాట్లున్నాయేంటి? చెప్పండి హాసనమ్మ గారు, బాబు గారికి ఏమైంది అసలు? ఏమైంది అసలు? చెల్లి ఊరుకో. నా బాబు గారికి ఏమైంది చెప్పండి అమ్మగారు. నా బాబు గారికి ఏమైందో చెప్పండి అమ్మగారు. బాబు గారు, విశాల్కి కంటి చూపు పోయింది. త్రినయని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.